రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ ట్రై చేస్తాం రండి ఒకసారి. మా అమ్మాయి అయితే చాలా బాగా నచ్చింది. మా అమ్మాయికి ఈరోజు చికెన్ తీసుకొచ్చామండి. అందులో మెత్తని కండ ఉంది కదండి, అది ఉప్పు కారం సరిగా పీల్చదని మా పిల్లలు సరిగా తినరు. అందుకని నేను ఆ కండంతా పక్కన పెట్టి ఒక గిన్నెలో కడిగి డీప్ ఫ్రిడ్జ్లో 2 నుంచి 3 గంటల సేపు ఉంచుతానండి. అదిగో ఇలా గడ్డ కట్టేస్తుంది. ఇలా గడ్డ కట్టేసిన దాన్ని మనం ఇలాగా తరుక్కోవడానికి చాలా బాగుంటుందండి. సన్నగా చక్కగా ఉల్లిపాయ కనుక మనం ఎలా పకోడీకి తరుగుతామో అలాగా చక్కగా సన్నటి లేయర్లు వస్తాయి చూడండి. అట్లా చక్కగా తరుక్కుంటానండి. మొత్తము అంత తరుక్కొని చక్కగా మళ్ళీ ఇంకొకసారి కడిగి చక్కగా నీట్గా దాన్ని ఒక గిన్నెలోకి పిండి పెట్టుకుంటాను. ఆ తర్వాత ఒక గుడ్డు, మైదా, కార్న్ఫ్లోర్, ఉప్పు, కారం, పసుపు, అల్లం చిల్లిపాయ పేస్ట్, కొద్దిగా గరం మసాలా వేసి చక్కగా మొత్తము పకోడీలాగా డీప్ ఫ్రై చేసుకుంటానండి. ఇంకా మీకు డీప్ ఫ్రై చూపించలేదు, చూపిస్తానండి. నేను ఆ మసాలా అంతా వేసేది నేను వీడియో తీయలేదు. ఇదిగో ఇలా చక్కగా మొత్తం పకోడీ పడుతుందండి. కొంచెం ఫస్ట్ వేసింది కూడా అంటుకోకుండా అలా చక్కగా పక్కకి వెళ్ళిపోతుంది. వెంటనే మనం అది పక్కకి నెట్టుకొని మళ్ళీ వేసుకోవచ్చు. మొత్తం ఒకే ట్రిప్కి వేసేసాను. అంటే ఇలా ఎక్కువసేపు కాలడం వల్ల లోపల ఉన్న చికెన్ కూడా బాగా కుక్ అయ్యి బాగుంటుంది. ఇంకా మనం కర్రీ చేసేప్పుడు పెద్దగా వండక్కర్లేదు. తర్వాత నేను మామూలుగా చికెన్ కర్రీకి చేసుకునే మసాలా కొంచెం ఉల్లిపాయ, టమాటా కూడా వేసి కొంచెం మసాలా చేసుకొని ఇదిగో ఇలా నూనెలో కొంచెం మసాలా వేసి బాగా యాగనిచ్చానండి. వేగిన తర్వాత కొంచెం కారం వేసుకొని ఆ తర్వాత ఆ డీప్ ఫ్రై చేసిన చికెన్ పకోడీని వేసేసాను. వేసేసి చూడండి కొంచెం అటు ఇటు తిప్పి అది కొంచెం వాటర్ వేసుకుంటే అసలు గ్రేవీ కూడా చిక్కటి గ్రేవీ వచ్చిందండి. అసలు మనం ఆశ్చర్యపోతాము. రెస్టారెంట్లో నేను ఒక రోజు వెళ్తే ఈ కర్రీ ఇచ్చాడండి. ఇది ఎట్లా చేశాడో నాకు అప్పుడు ఆ రోజు అర్థం కాలేదు. నేను ఇంటికి వచ్చిన తర్వాత నేను ట్రై చేశాను. అప్పటి నుంచి మా పిల్లలు రెస్టారెంట్కి వెళ్ళి తిందామని కూడా అడగట్లేదు. ఇదే బాగుంది మమ్మీ, నువ్వు ఇదే చేయంటున్నారు. చపాతీకి, రైస్కి, ఇంకా కావాలంటే మన ఇష్టం దోశకి, రాగికి ఎట్లయినా తినొచ్చండి. రాగి మొత్తం కూడా చాలా బాగుంది. ఇది మేము అన్ని రకాలుగా ట్రై చేస్తాము.